अस्सलामुअलैकुम అందరికీ నా ఆంధ్ర తెలంగాణ వాళ్లకు ఈ సంక్రాంతి శుభాకాంక్షలు నేను చెప్తున్నాను। అందరికీ చాలా మంచి హ్యాపీగా మీరు సంక్రాంతి పండుగ దయచేసి చాలా బ్రహ్మాండంగా అందరితో చుట్టాలతోటి మంచిగా కలిసి మిల్చి హ్యాపీగా ఇంకొక సంవత్సరం మంచిగా ఇట్లాగే ఉండాలి అని మీరు కోరుకోండి। అందరికీ నా వల్ల అందరికీ వందనాలు అభినందనాలు, అందరికీ నమస్కారాలు చేస్తున్నాను। నా ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి మీరు ఎవరు ఆంధ్ర వాళ్ళు వరి అవ్వకండి, ఉద్యోగాలు లేదని మీరు టెన్షన్ పడకండి। దయచేసి మీ పని ఏం చేస్తే మనకు బాగుంటుంది, మనం బాగుపడతాము అని మీరు ఆలోచించి ఉద్యోగాలు లేవని మీరు ఏం వరి అవ్వకండి। ప్రతి వాళ్ళకు సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, కానీ కష్టపడే వాళ్ళే నాకు ఫోన్ చేయండి దయచేసి। మీకు ఓలా ఊబర్ ర్యాపిడోలో ఇస్తాను, బండ్లు ట్యాక్సీ ప్లేట్ కూడా ఇస్తాను, అన్నీ ఇస్తాను। మీకు సలహాలు సూచనలు మెకానిక్ టెక్నీషియన్ కూడా మీకు చూపిస్తాను। అట్లాంటి ఏం టెన్షన్ తీసుకోకండి। ఈ మన సంక్రాంతి పండుగ గురించి స్పెషల్గా నేను వీడియో తీస్తున్నాను। అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, సత్ శ్రీ అకాల్ జీ, వడక్కం। మన దగ్గర ఏదన్నా 24, 23, 20, 21, 22, 23, 24 ఈ వెహికల్స్లో ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి। నా నంబర్ వచ్చేసి 9391397928। నా పేరు వచ్చేసి కాసింబాయ్, నాది అప్నా కార్స్ అంటారు। నేను 45 ఇయర్స్ నుంచి చేస్తున్నాను। ఇంకొకటి నేను ఎంపీఎఫ్ఐ స్పెషలిస్ట్ కూడా ఉన్నాను, మల్టీ పాయింట్ ఫ్యూల్ ఇంజెక్షన్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ సిస్టమ్ కూడా స్పెషలిస్ట్ ఉన్నాను। మీ బండికి కార్ 24కైనా స్పెయినింగ్కైనా మీరు నాతోని కాంటాక్ట్ అయితే వాళ్ళకైనా ఎక్కువ లక్ష రూపాయలు ఎక్కువ ఇచ్చే బాధ్యత మనది। ఏమైనా బండ్లు ఉంటే ఇమ్మీడియట్గా ట్యాక్సీ కానీ ఓను కానీ ఇమ్మీడియట్గా నా ఫోన్ నంబర్ని కాంటాక్ట్ చేయండి। రెండవది, నేను ట్రాన్స్ఫర్ చేయకుండా బండి ఇయ్యను। మీరు కూడా దయచేసి పెద్దోళ్ళకు చెప్తున్నాను, ఇప్పుడు చిన్నోళ్ళకు కూడా చెప్పట్లేదు। ఏదో పైసలు వచ్చేసిందని ఆ పైసలు ఉన్నవానికి ఆశ ఎక్కువ, ఆశలో మీరు పోకుండా నిరాశలు అయిపోతారు। మీ పెద్ద బండి ఏదైనా క్రిస్టా కానీ ఫార్చునర్ కానీ మీ డిజైర్ కానీ ఏదైనా ఏ వెహికల్ అమ్మినా మీరు ట్రాన్స్ఫర్ చేసి జిరాక్స్ కాపీ ఇచ్చి వెళ్ళిపోమని చెప్పాలి। ఎవరన్నా మీకు ₹1,00,000 ఎక్కువ ఇస్తున్నారు, 50,000 ఎక్కువ ఇస్తున్నారని కాదు, మార్కెట్ కన్నా 50,000 తక్కువ ఇచ్చినా పర్వాలేదు, కాకపోతే నా బండి ట్రాన్స్ఫర్ చేసి తీసుకెళ్ళమంటాను। మనకు మంచంతో దొంగతో ఏం సంబంధం లేదు। మనకు మన సంవిధానం ఏం చెప్పింది, నా పేరు మీద బండి ఉండకూడదు, ఏమైనా రోడ్డు మీద తిరిగే బండి। మీరు దయచేసి చాలామంది ఆఫీసులు ఉన్నారు, ఆషామాషిగా చిన్న పిల్లలు, వాళ్ళకు ఏం బాధ్యత ఉండదు, ఈ రోజుకి గడిపితే చాలు, రేపుకి గడిపితే చాలు, అట్లా మనది ఉండదు। 45 ఇయర్స్ నుంచి నేను బల్గంపేటలోనే చేస్తున్నాను। దయచేసి నా ఫోన్ని కాంటాక్ట్ చేయండి। మారుతి స్విఫ్ట్ కానీ, ఎర్టిగా కానీ, టొయోటా ఎటియోస్ కానీ, క్రిస్టా కానీ, ఫార్చునర్ కానీ, ఇట్లాంటి బండి బ్రిజా కానీ ఇట్లాంటి బండ్లు ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి, మీకు అద్భుతమైన రేటు నేను ఇప్పిస్తాను। నా పేరు కాసింబాయ్, 9391397928। అమ్మాలు దలుచుకున్న వాళ్ళు, కొనాలు దలుచుకున్న వాళ్ళు, కార్ 24కైనా స్పెయినికైనా, కార్ బజార్కైనా, మార్కెట్కైనా, 2 ఎక్స్చేంజ్ ఆఫర్కైనా నేను 15,000 ఎక్స్ట్రా ఇచ్చి స్పాట్ పేమెంట్ చేసి ఫ్రీ ట్రాన్స్ఫర్ బండి ఫ్రీ ఆ పైసలు కూడా తీసుకొని స్పాట్ పేమెంట్ ఇచ్చేస్తాను। బ్యాంక్ లోన్ ఏమంటే క్లియర్ చేస్తాను। అట్లాంటివి కూడా నా దగ్గర సౌకర్యాలు ఉన్నాయి। అమ్మాలు దలుచుకునే వాళ్ళు ఇమీడియట్గా ఫోన్ని కాంటాక్ట్ చేయండి। ఈ మన డ్రైవర్లకు శుభవార్త, ఏం వరి అవ్వకండి, టెన్షన్ తీసుకోకండి। దయచేసి మీరు అక్కడ ఇక్కడ అమ్మకండి, లేదంటే నా దగ్గర పార్కింగ్ సెల్కి కూడా చాలా పార్కింగ్ ప్లస్ ఉంది, మీరు రాండి। మీ రేట్ కావాలంటే కూడా అద్భుతమైన రేట్ ఇప్పిస్తాను। మీరు పెద్దల దగ్గర పోయి అద్దాల షోరూములు చూసి మీరు మోసపోకండి దయచేసి। వాళ్ళు ఇల్లు మాట్లాడాలి, మీరు ఎక్కడ మోసపోతారంటే మీరు అద్దాలు చూసి, సౌకర్యాలు చూసి, డ్రెస్సింగ్ చూసి మోసపోకండి దయచేసి। మీకు రేట్ రావాలి, రెండవది ట్రాన్స్ఫర్ అయ్యి మీకు జిరాక్స్ కాపీ కావాలి, అంతే ఉంది। దీనికి మొత్తము ఈ జవాబుకి, ఈ ప్రశ్నకు సవాల్, ఈ ప్రశ్నకు ఈ ఆన్సర్ ఇది చేసుకోండి।
మంచోడితోటి మనకు అవసరం లేదు, చెడ్డతో అవసరం లేదు. వాళ్ళు ఇల్లు వాకిలు ఉంది, ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చేసారు. अस्सलाम वालेकुम, मेरा नाम कासिम भाई है। मैं सबको सलाम करता हूँ, मेरे पीएम साहब को भी और मेरे आंध्रा के सीएम साहब को भी और मेरे तेलंगाना के सीएम साहब को भी और पूरे 9 करोड़ జనాభా है, 9 కోట్ల జనాభా ఉంది. అందరికీ నమస్తే చేస్తున్నాను. ఎందుకంటే స్పెషల్గా సంక్రాంతి శుభాకాంక్షలుగా నా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, లీడర్లకు, కౌన్సిలర్లకు, ఈ ప్రజా సేవ చేసే వాళ్ళకు తింటారు, అందరు తింటారు, అందరు తినాలి, హ్యాపీగా ఉండాలి, మంచి మంచి కోడలు కట్ చేయాలి, మంచిగా చేయాలి. మా చంద్రబాబు నాయుడు గారికి, మన రేవంత్ రెడ్డి సార్కి అందరికీ నమస్తే చేస్తున్నాను. మీతోటి నాకు ఏం ఆశ లేదు. నేను బతికినంత కాలము ప్రజల సేవ చేయడానికి పుట్టినాను. నేను ఆ సేవ చేస్తూనే సేవతోనే వెళ్ళిపోవాలి నేను ఉద్దేశాలు ఉండి ఈ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, మన రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేలకు, అక్కడ 175 ఎమ్మెల్యేలకు, ఇక్కడ 119 ఎమ్మెల్యేలకు అందరికీ నా నమస్కారం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నది అసాద్ భాయ్కి, అక్బరుద్దీన్ హసీ సాబ్కు కూడా నేను ఆయనకు కూడా నమస్తే చేస్తున్నాను. వాళ్ళు కూడా చాలా మంచిగా అద్భుతంగా చేస్తున్నారు, బ్రహ్మాండమైన. ఇక్కడ 17 ఎంపీలు ఉన్నాయి, అక్కడ 22, 24 ఎంపీలు ఉన్నాయి. అందరు కలిసిమెలిసి అందరికీ నా యొక్క ఫ్యామిలీ కిట్ లాగా చేద్దాము. అప్పులు తప్పులు అన్నీ జరుగుతుంటుంది, దానికి వరి అవ్వకండి. కాకపోతే ఒకటి జనాలకి, ప్రజలకి ఏమంటున్నా అంటే రెచ్చిపోయే మాటలు, ఈ మాటలు దయచేసి చేయకండి మీరు. ఎందుకంటే ఆ సీఎం హైదరాబాద్ ఉన్నప్పుడు ఆ పవర్కి కొద్దిగా వాల్యూ ఇవ్వండి. మీరు ఒక సీఎంకి కూడా మాట్లాడేది కూడా చెప్పేది చాలా మంచిగా మాట్లాడండి, బిహేవ్ చేయండి. అట్లా తప్పు అది చేయడము. ఎందుకంటే మనం ఇంటి సంసారమే మనం కరెక్ట్గా ఉందా లేదో అని మన దానిలో మనం చూసుకోవాలి. కానీ పైన వానికి తిట్టడానికి అంటే నోరు ఉందని తిట్టేస్తారా? తిట్టకూడదమ్మా. వాళ్ళు కూడా ఎమ్మెల్యే అంటే ఒక 4 కోట్ల జనాభాతోని ఆయన గెలిచి వచ్చిండు. గెలవడమే సాధ్యం, ఓడడం సాధ్యం కాదు. అనుభవం, ఓడడం అనుభవం, గెలవడం సాధ్యం. అది తెలుసు. గెలిచిన వానికి కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వండి. ఎవరికి తిట్టవాకండి దయచేసి. మీకు తిట్టే ఏం రాదు, మీ నోరు ఖరాబ్ అవుతుంది అని ఏం రాదు. మళ్ళీ అది చెప్పారు, ఇది చెప్పారని మనం మామూలుగా మిడిల్ పీపుల్ ఏం చెప్పకండి. మీకు ఏ ఇబ్బంది ఉంది, ఏ ప్రాబ్లమ్స్ ఉంది అది చెప్పుకోండి. సార్ మా ఏరియాలో ఒక 40 ఇళ్ళు చెక్ చేసిండ్రు, 40 ఇండ్లు చెక్ చేసిండ్రు, అందరూ కిరాయా ఇంట్లో ఉంటారు, వాళ్ళు చెక్ చేసి కొద్దిగా ఫోటోలు తీసుకోండి సార్. మీరు అది కొద్దిగా రీసెర్చ్ చేయండి. రేషన్ దుకాణంలో ఎవరు రేషన్ తింటుండ్రో, ఎవరు లేదు, ఎవరు రెంట్ ఇంట్లో ఉన్నారు, ఎవరు లేరు, చెక్ చేసి ఇవ్వండి సార్. మీరు మనము మిడిల్ పీపుల్ మధ్యతరగతి వాళ్ళు వరి అవ్వకుండా, పార్టీలు వస్తాయి, పార్టీలు పోతాయి, దాని గురించి మనం టెన్షన్ తీసుకునే అవసరం లేదు. కాకపోతే ఓటు హక్కు కరెక్ట్గా వేయాలి. ఎందుకంటే ఓటు హక్కు వేయలేకుంటే మీరు చచ్చినట్లే లెక్క. ఓటు హక్కు కూడా చేయాలి. మీ బస్తీ వాళ్ళకు, ఉస్తీ వాళ్ళకు, ఏ లీడర్ వచ్చినా వాళ్ళకి అందరికీ మంచిగా రెస్పాన్స్ ఇచ్చి మీకు గెలిపిస్తాను బాబు, మీరు చేయండి, సమాజంలో మంచి చేయండి. కాకపోతే గెలక ముందు ఒకటి, గెలిచిన తర్వాత ఒకటి, అట్లా ఉండవకండి. చిన్న చూపుతోటి గెలిచిన తర్వాత చిన్న చూపుతో చూస్తున్నాను నేను కూడా. స్కీమ్లు, యా స్కీమ్లు కూడా వద్దు మనకు. ఓన్లీ డాక్టర్, హెల్త్, ఎడ్యుకేషన్, ఈ రెండింటికి కరెక్ట్గా చూసుకోమ్మా, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ స్కీమ్లు, యా స్కీమ్లు ఈరోజు మార్కెట్, షేర్ మార్కెట్ ఉంటుంది, రేపు షేర్ మార్కెట్ పడిపోతుంది. దాని గురించి మనం టెన్షన్ తీసుకోండి. యుద్ధాలు అక్కడంటే ఇక్కడ దేశాల్లో నడుస్తున్నాయి. అన్ని ఫారిన్ కంట్రీస్లో మన తెలంగాణలో వచ్చేది 36 కంపెనీలు వస్తున్నాయి, 36 బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు పడుతున్నాయి. చాలా అద్భుతం. అమెరికా కూడా అది ఇక్కడ ఏం పనికి రానట్లా అయిపోతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అందరూ మంచిగా మాట్లాడి రెచ్చిపోకుండా మంచిగా హ్యాపీగా అందరూ ఉండాలి. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి అందరికీ, పిఎంకి, సీఎంకి, అందరికీ, మన ఎంతమంది ఉన్నారు మన ఇండియా సీఎంలకు, పిఎంలకు అందరికీ నమస్కారం చేస్తూ ఇది సెలవు తీసుకుంటున్నాను.